వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బచ్చల కూర పచ్చడి. బచ్చల కూర పచ్చడి అనేది చాలా అరుదుగా చేస్తుంటారు. ఎక్కువగా బచ్చల కూర పప్పు, బచ్చల కూర పులుసు ఇలా చేస్తుంటారు. మరి బచ్చల కూర పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ముందుగా తాజాగా ఉన్నది బచ్చల కూర అయితే చాలా బాగుంటుంది. మన మినీ గార్డెన్లో బచ్చల కూర, దుంప బచ్చల కూర అయితే బాగుంటుంది, తీగ బచ్చల కంటే కూడా. కావాల్సినంత కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా కాడలతో సహా కట్ చేసుకోవాలి. కాడల్లోనే ఎక్కువగా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా కాడలతో సహా కట్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక 10-12 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి 1 నిమిషం పాటు. తర్వాత కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకొని పెట్టుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న బచ్చల కూర వేసుకోవాలి. బచ్చల కూర వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 చింతగొడుసలు వేసుకోవాలి, చింతపండు. కొద్దిగా వాటర్ రిలీజ్ కావడం కోసం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. బచ్చల కూర ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మిరపకాయలు మెదిగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బచ్చల కూర కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా ఓ మాదిరిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ పై కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని, బచ్చల కూర పచ్చడిని అందులో పోపు చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు. అంతే, బచ్చల కూర పచ్చడి రెడీ. మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బచ్చల కూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నం బచ్చల కూర పచ్చడి ఉట్టిపప్పు అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా గోంగూర పచ్చడి కొంతమంది తినలేని వారు ఉంటారు కదా, పత్యమని. దాని ప్లేస్లో ఇలా బచ్చల కూర పచ్చడి చేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. గోంగూర పచ్చడి తినలేని లోటు కూడా తీరుస్తుంది. ఎంతో టేస్టీ అయిన బచ్చల కూర పచ్చడి చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.